ఎన్నెన్నో అవాంతరాలు, ఎన్నెన్నో ప్రతికూల పరిస్థితులు, ఎన్నెన్నో విమర్శలు, వీటన్నిటి మధ్య రిలీజ్ అవుతోంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్. అయితే ఎన్ని విమర్శలు, ఎన్ని ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ కూడా తనదైన స్టైల్లో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టేసి వెళ్ళిపోవడం అనేది రామ్ చరణ్ గారి స్టైల్. ఇది నగ్న సత్యం. ఆ విషయం ఎన్నో సందర్భాల్లో గతంలో ప్రూవ్ అయింది. ఇకపోతే గేమ్ చేంజర్ కు మొదటగా దెబ్బ కొట్టినవాడు లైకా ప్రొడక్షన్స్. తమిళ ప్రాంతీయ గజ్జితో వాడు గేమ్ చేంజర్ సినిమాను అడ్డుకోవాలని చూశాడు, కోర్టులో కేసు వేశాడు. శంకర్ గారు గేమ్ చేంజర్ తో పాటుగా ఇండియన్ 2 సినిమాను కూడా ప్యారల్ గా తీసేలా చేశాడు. చివరికి ఏం మిగిలింది, ఏం ఒరిగింది? ఇండియన్ 2 డిజాస్టర్ అయి కూర్చుంది. ఆ ఇండియన్ 2 ఇంపాక్ట్ వల్ల గేమ్ చేంజర్ షూట్ డిలే అయింది. రామ్ చరణ్ గారు తన 3 విలువైన సంవత్సరాలని తన ప్రైమ్ టైం సంబంధించి వెచ్చించాల్సి వచ్చింది. ఇకపోతే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ గారు సపోర్టింగ్ రోల్ చేసిన విషయం ఫ్యాన్స్ కు మాత్రమే కాదు, యాంటీ ఫ్యాన్స్ కూడా స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ వాళ్ళు వేరే గత్యంతరం లేక, వేరే మార్గం లేక రామ్ చరణ్ గారి మీద తీవ్రమైన అసూయతో ఆయనను ట్రోల్ చేశారు. మరో ప్రక్క మూవీ టీం సరైన సమయానికి సరైన స్థాయిలో అప్డేట్స్ ఇవ్వలేదనే అపవాదు కూడా గతంలో ఎదుర్కొంటూ వచ్చింది. మూవీ ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా నాట్ అప్ టు ద మార్క్ అనే విమర్శ కూడా ఉంది. విచిత్రం ఏమిటంటే ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా గేమ్ చేంజర్ సినిమా ప్రస్తుతం విపరీతమైన బజ్ క్యారీ చేస్తోంది. అడ్వాన్స్ సేల్స్ అత్యద్భుతంగా ఉన్నాయి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు అనే సామెత ఉన్నట్లుగా ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గారికి ఎదురే లేకుండా పోయింది. తెలుగు రాష్ట్రాల్లో నామమాత్రపు పోటీ సీనియర్ హీరోలు బాలకృష్ణ, వెంకటేష్ గారుల మధ్య ఉన్నప్పటికీ తమిళంలో ఆ మాత్రం పోటీ కూడా లేదు. హిందీ బెల్ట్లో కూడా ఖచ్చితంగా ఈ చిత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుందనే నమ్మకం ఉంది. ఆల్ ఇన్ ఆల్ ఇటువంటి ఆడ్ సర్కమ్స్టాన్సెస్లో కానీ, ఇటువంటి ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్లో కానీ తాను తలుచుకుంటే బ్లాక్ బస్టర్ కొట్టి తీరగలనని రామ్ చరణ్ గారు మళ్ళీ మరొకసారి ప్రూవ్ చేసుకోబోతున్నారు.